ప్రియ శ్రోతలు బాగున్నారా? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు ఆయన రెక్కల చాటున ఆరోగ్యకరంగా అందరూ ఆశీర్వాదకరంగా ఉన్నారా? అలాగైతే టీవీ దగ్గరికి రండి, కూర్చునండి. దైవ గ్రంథాన్ని ధ్యానించుదాం. దైవ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలు మీరు, మీ పిల్లలు దీవించబడినట్లుగా మీ కొరకు అనుదినం ప్రార్థిస్తున్నాం. మీరు క్షేమంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రభువుని అడుగుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరమతండ్రైన దేవా, మీ పాదములకు స్తోత్రాలు. నాయనా, ఇదిగో ఈ సమయమందు నీ నామంలో అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మా గ్రామ ప్రజలు, మా ప్రాంత ప్రజలు, మా రాష్ట్ర ప్రజలు, మా దేశ ప్రజలు, సర్వలోక మానవాళ్లను మీరు దీవించి కాపాడండి ప్రభు. మీరు అక్కడ దినాలు, చివరి దినాలు, అంచు దినాలు మీ లేఖనాలు నెరవేరుతున్నాయి. అందును బట్టి మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా మారు మనసు పొంది రక్షించబడి మీరు అక్కడికి సిద్ధపడినట్లుగా మీ సహాయమును మాకు ప్రసాదించమని మీ లేఖనాలను ధ్యానిస్తుండగా మీ లేఖనాల్లో మీ శ్రేష్టమైన మాటలు మీరు మాతో మాట్లాడి మమ్మలను సిద్ధపరచమని యేసు నామంలో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, దైవ గ్రంథాన్ని ధ్యానించుదాం. 31 సామెతల గ్రంథం 10వ వచనంలో ప్రభు లేఖనాలు చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యముల కంటే అమూల్యమై ఉన్నది. వింటున్నారండి? ఒక పురుషునికి ఒక భార్య గుణవతి అయి ఉండాలి. గుణవతి అంటే మంచి మనసు లేక మంచి హృదయం. మంచి ఆమెలో ఉంటున్నప్పుడు ఆమె గుణవతి. అట్టి గుణవతి అయిన భార్య ఒక పురుషునికి భారీగా అంగీకరించబడటం ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే ఆమె ఎంతో గుణవతి గనక ఆమె ద్వారా దేవుని ఆశీర్వాదాలు భర్త గారింటికి వస్తున్నాయి. ఆ కుటుంబం చక్కగా వర్ధిల్లుతూ ఉంది. కనుక ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి పురుషునికి భార్య గుణవతి అయి ఉండాలని ఈ లేఖనాల్లో ఈ మంచి గుణవతి అయిన ఆమెని మనకు దేవుడు చెబుతున్నాడు. అందును బట్టి ఇంకా మనము ఆ యొక్క భాగములో చదువుతూ ఉన్నప్పుడు మనకి మరి ఆమె పెనిమిటి నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఆమె పెనిమిటి నమ్మకస్తుడైతే, ఆమె గుణవతి అయితే వారి ఇంటికి వచ్చే ఆ మేలు ఎక్కడ ఆగదు. వారి యొక్క ఉద్యోగంలో మేలు, వ్యవసాయంలో మేలు, చేతి పనులలో మేలు, వ్యాపారంలో మేలు. ఎందుకంటే వీళ్ళిద్దరూ వాక్యానుసారమైన భార్యాభర్తలు. వీరిలో ఎలాంటి మరి ఇబ్బంది రాకుండా దేవుడు వారిని చక్కగా దీవిస్తూ ఉంటాడు. అందును బట్టి మనం కూడా మరి ఇలా ఉండాలని ఈ యొక్క భార్యాభర్తలు ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో నుండి వీరిని మనకు చూపుతున్నాడు. చూడండి, ఆమె ఎంత మంచి ఆమె, ఆయన ఎంత మంచివాడో. అందును బట్టి వీళ్ళ యొక్క లాభ ప్రాప్తికి ఎలితి లేదు, వీళ్ళ యొక్క ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది లేదు, వీళ్ళ వ్యవసాయంలో కూడా ఇబ్బంది లేదు. వారి యొక్క పిల్లలు చక్కగా ప్రయోజకులు అవటానికి వారు చదువుకొని మంచి జాబులు చేసి మంచి పేరు సంపాదించుకొని అమ్మను నాన్నను సన్మానించి వారికి లోబడి ఈ పిల్లలు దేవుని దయ్యందును మనుషులు దయ్యందును వర్ధిల్లేటట్టుగా వీళ్ళు కనిపిస్తున్నారు బైబిల్లో. అందును బట్టి ఇంకా ఆమె ఎలా ఉంది అంటే, ఆ భార్య, ఆ గుణవతి అయిన భార్య
మనకు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనంలో ఆమె బ్రతుకు దినములన్నీయు అతనికి మేలే చేయను గాని కీడేమీ చేయదు. వింటున్నారండి? వినండి. ఎందుకంటే కీడు మంచిది కాదు. భార్య భర్తకు కీడు చేయకూడదు, భర్త భార్యకి కీడు చేయకూడదు. ఎందుకంటే భార్య భర్తలో ఒక అనుబంధం చాలా మంచిది. దేవుడు వారిని భార్య భర్తలుగా జతపరిచాడు గనక వారిద్దరూ ఎక్కడ కూడా ఒకరిని ఒకరు మోసగించుకోనకూడదు. వారిద్దరూ ఏక శరీరుడు. ఒకవేళ భర్తే భార్యని మోసగిస్తే ఆ మోసం అతను మోసపోయినట్టే. ఒకవేళ భార్యే భర్తకు ఏదైనా కీడు చేస్తే ఆమె కీడు చేసుకున్నట్లు. వింటున్నారా? చెల్లి, తమ్ముడు, నీ భార్య గుణవతి అయితే నువ్వు నమ్మకస్తుడివై ఉండాలి. నువ్వు నమ్మకస్తుడు అయితే నీ భార్య గుణవతి అయి ఉండాలి. అప్పుడు మీ కుటుంబంలో దేవాతి దేవుడు అన్ని మేలులే చేస్తాడు, ఎక్కడ కీడు జరగదు. అందును బట్టి ఆమె బ్రతుకు దినములన్నీ ఆ భర్తకు మేలు చేస్తుంది కానీ కీడు చేయట్లేదు. చాలా మంచి భర్త కదా. అలాంటి భర్త గుణవతి అయిన భార్య, మంచి భర్త, వీళ్ళిద్దరూ చక్కని ఆశీర్వాదాలతో వర్ధిల్లుతూ ఉంటారు ప్రియులారా. అందును బట్టి మనము బైబిల్ గ్రంథంలో మరి ఈ గుణవతి అయిన భార్య ఎలా ఉంటుంది అని మనం ఒకసారి సామెతల గ్రంథం 12వ అధ్యాయము మరి 4వ వచనంలో చదువుతూ ఉన్నప్పుడు ఆమె యొక్క మంచి లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. 4వ వచనం సామెతలకు రాసిన గ్రంథం 12వ అధ్యాయము మనం చూస్తే అక్కడ ఆమె మరి యోగ్యురాలైన ఆమె తన పెనిమిటికి కిరీటంగా కనబడతా ఉంది. చిగ్గు తెచ్చు ఆమె ఆయన ఎముకలకు కుళ్ళు పట్టిస్తుంది. చూడండి, యోగ్యురాలు అంటే చాలా గుణవతి అయిన మంచి ఆమె. ఈ సామెతల గ్రంథంలో చక్కగా భార్య భర్తల యొక్క లక్షణాలు, దైవ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, వీళ్ళిద్దరూ ఇలా ఉంటే దేవాతి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని ఈ దైవ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. దయచేసి మీరు ఆలోచించాలి. ఎందుకంటే యోగ్యురాలుగా ఉండాలి. యోగ్యురాలు అనే ఒక మంచి ఇలువైన పేరు గుణవతి అయిన ఒక మంచి విల్లాలకు ఉంటుంది. గుణవతి అయిన ఒక భార్య, గుణవతి అయిన ఒక మంచి యజమానురాలు ఆమెని దేవుడు ఎంతో చక్కని ఒక పేరుతో ఆమెను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చూడండి, ఋతు గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో రూతు కూడా యోగ్యురాలు అని దేవుడు ఆమెని ఎంతగానో మరి దీవిస్తూ ఉన్నాడు. రూతు కూడా దైవ గ్రంథంలో మరి యోగ్యురాలుగా ఉంది. ఆమె చిన్న వయసులో పెనిమిటి చనిపోయాడే కానీ ఆమె పెనిమిటి బతుకుంటే ఆమె దేవాది దేవునికి ఎంతో పేరు తీసుకొచ్చేది, దేవుని యొక్క నామాన్ని ఘనపరిచేది. ఎందుకంటే ఆమె ఒక యోగ్యురాలు, ఆమె ఒక గుణవతి, ఆమె చాలా మంచి ఆమె. అందును బట్టి ప్రియ సోదరి సోదరుడా, వింటున్న మీరు అలాంటి పేరు సంపాదించుకోవటానికి స్త్రీలు యోగ్యురాలుగా ఉండాలి, గుణవతిగా ఉండాలి. పురుషులు నమ్మకస్తులుగా ఉండాలి, భార్యని గౌరవించాలి, పిల్లలను పోషించుకోవాలి, తన యొక్క ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి, తన యొక్క వ్యవసాయంలో నమ్మకంగా ఉండాలి. తను ఎక్కడున్నా భార్యని గౌరవించి భార్యని సంతోషపెట్టే భర్త అయి ఉండాలి, భర్తను గౌరవించే భార్య అయి ఉండాలి. చూడండి, ఇక్కడ ఈ యొక్క గుణవతి అయిన మరి భార్య ఎలాంటిది అంటే ఆమె సామెతలకు రాసిన గ్రంథంలో మనం చదువుతున్నట్లయితే ఆమె మనకు కనిపించుద్ది. 31వ అధ్యాయము మరి 27వ వచనంలో ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. చూసారండి, ఈమెకున్న మంచి లక్షణాలు
ఈరోజు మరి ప్రతి ఒక్క స్త్రీలకి ఉంటే ఆమె యొక్క ఇంటి వారి నడతలు జాగ్రత్తగా కనిపెడుతున్నట్లయితే, ఆ పిల్లలను గమనిస్తున్నట్లయితే, ఆ పిల్లల యొక్క ఆలోచన విరిగిన తల్లి అయితే ఆ పిల్లలను కాపాడుకోగలుగుతుంది. ఈ గుణవతి అయిన భార్య ఆ పిల్లల యొక్క మంచి లక్షణాలను కనిపెడుతుంది. ఆమె పని చేయకుండా భోజనం కూడా తినని ఆమెగా కనపడతా ఉంది. అందుకనే ఆమెకు ఒక మంచి పేరుంది. ఏమిటి ఆ పేరంటే, సామెతలకు రాసిన గ్రంథం 31వ అధ్యాయము 28వ వచనంలో, ఆమె కుమారులు లేచి ఆమెని ధన్యురాలు అని పిలుస్తున్నారు. ఇంత ధన్యురాలు అవటానికి ఆమెలో ఉన్న మంచి లక్షణాలు, ప్రతి ఒక్కరిలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఆమె పిల్లలు, అమ్మా నువ్వు ధన్యురాలు, నువ్వెంతో మంచి ఆమె, నీవు మమ్మల్ని ఎంతగానో పోషించావు, సంరక్షించావు, మమ్మలను చదివించి పెద్దోళ్లను చేశావు, అందును బట్టి అమ్మ నువ్వు ధన్యురాలవు. ప్రియ సోదరి సోదరుడా, ఈ దినాల్లో అమ్మను గౌరవించే వాళ్ళు ఉన్నారా? నాన్న మాటకు విలువిచ్చే వాళ్ళు ఉన్నారా? అలాగ ఉంటే ఇలాంటి పిల్లలు అవ్వచ్చు వాళ్ళు. ఇలాంటి తల్లికి పుట్టిన పిల్లలే. ఇలాంటి తల్లి వాళ్లను అలాగా వాళ్ళ నడతలు కనిపెడుతూ ఆమె చాలా జాగ్రత్తగా వాళ్ళని కాపాడుతున్న ఒక మంచి విల్లాల్. ఆ ఇంటికి వెలుగై ఉన్నది, ఆ ఇంటిని దీవెనలు కాపాడే ఒక మంచి ఇల్లాల్. ఆమె చీకటితోనే లేస్తుంది. ఆమె చక్కగా ఆమె పనులన్నీ చేసుకుంటుంది. ఆమె పని వాళ్లను తీసుకొని పొలం వెళుతుంది, పొలంలో పనిచేస్తూ ఉంది. ఆమె అన్ని పనులు చేయగలిగిన ఒక మంచి గుణవతి అయిన ఇల్లాలు. ప్రియులారా, ఇలాంటి స్త్రీలు ఉంటే దేవునికి ఎంత మహిమో. ఇలాంటి స్త్రీలు మరి ఆ కుటుంబాల్లో ఉంటే ఆ పిల్లలకి ఎంత ధన్యత, ఆ భర్త ఎంత విలువగా ఉంటాడు. వింటున్నారా? కనుక ఈ యొక్క లేఖనాలను మీరు చదువుకొని మీరు కూడా మంచి దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాం. 2 రాజుల గ్రంథంలో 4వ అధ్యాయము 8వ వచనంలో, ఘనురాలైన స్త్రీ అని అక్కడ దేవుడు ఆమెని గౌరవిస్తా ఉన్నాడు. ఘనురాలైన స్త్రీ, ఆమె పెనిమిటి, ఆమె యందు ఎంతో నమ్మకస్తుడు. ఆమె ఏ మంచి పని చేయటానికి ఆమె సిద్ధపడుద్దో దాన్ని ఆయన ఒకే అంటాడు. ఒక రోజున ఎలీషా దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఎలీషా దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు భర్త గారిని పిలిచి, అయ్యా నేను దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళాలి, కనుక నేను ఆ అడవిలోకి వెళ్ళాలంటే నాకు ఒక గాడిదని సిద్ధపరిస్తే నేను వెళ్ళి దైవ సేవకుని దగ్గర ప్రార్థన చేసుకొని వస్తానంటే, అమ్మా విశ్రాంతి దినం కాదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆయన దగ్గరికి పోవటం అని అన్నాడు. అయినప్పటికీ ఆమె ఏమంటుందంటే, నువ్వు గాడిదని సిద్ధపరచు, నేను వెళ్ళాలి అని ఆ పెనిమిటికి చెప్పినప్పుడు ఆ పెనిమిటి ఒకే అన్నాడు. ఎందుకంటే ఆమె ఘనురాలు, ఆమె ఎక్కడ కూడా మరి కీడు చేయదు, ఎక్కడ కూడా కుటుంబానికి ఇబ్బంది తెచ్చుకోదు, ఎక్కడ కూడా భర్తని అవమానించదు. అందుకనే ఆయన నమ్మాడు. ఆమె పేరు దేవుడు ఘనురాలు అని పెట్టాడు. యోగ్యురాలు, ఘనురాలు, గుణవతి, చూడండి, నీతిమంతురాలు. ఇలాగా స్త్రీలకు ఎంతో విలువైన పేర్లున్నాయి. మరియమ్మ గారిని దేవుడు ఎంత విలువగా చూశాడు. అలాగే ఇంకా రాహేలు ఎంత మంచి ఆమె, ఎంత అందమైన ఆమె. శారమ్మను చూడండి ఎంత గుణవతో. అలాగే రిబ్కా ఇంకా చాలా చక్కని ఆమె. ఎందుకంటే వీళ్ళు దేవునికి ఇష్టలైన స్త్రీలు. వీళ్లను దేవుడు చాలా విలువగా ఘనురాలు, గుణవతి, మరి యోగ్యురాలు, ఇలాగా దేవుడు ఎన్నో మంచి పేరులతో వీళ్లను గౌరవించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక మనం ఇంకా బైబిల్ గ్రంథంలో మరి చదువుతూ ఉన్నప్పుడు వీళ్లను గురించి దేవుడు ఎన్నో మనకి తెలియపరుస్తూ ఉంటాడు. కనుక ప్రభు అయిన దేవుడు ఈ యొక్క మంచి మరి గుణవతి అయిన వారిని, మంచి జ్ఞానము కలిగిన వారిని ప్రభు ఎంతగానో మరి దీవిస్తూ ఉంటాడనేది మనం గ్రహించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనంలో
భార్య దొరికిన వారికి మేలు దొరుకును అని దైవ గ్రంథంలో రాశాడు. చూసారండి, భార్య దొరికితే ఆమె ద్వారా మేలు దొరుకుతుంది. ఏ భార్య అండి? భార్య అంటే దైవ గ్రంథంలో గయ్యాల్ భార్య ఉన్నది, ఆమె కాదు, గుణవతి అయిన భార్య. అందుకనే పెళ్లి చేసుకునే ముందుగా ఆమెలో ఉన్న ఆ మంచి లక్షణాలు చూడకుండా వివాహం చేసుకుంటే, ఒకవేళ గయ్యాలు భార్య అయిందనుకో, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే గయ్యాలు భార్యతో సంసారం చేయటం చాలా కష్టం కదా. అలాగే మరి నమ్మకస్తుడేని భర్తతో సంసారం చేయాలంటే అది కూడా చాలా కష్టమే. నాబాలు ఉన్నాడు, మీరు చూసారా? నాబాలు మంచివాడు కాదు, నాబాలు అపనమ్మకం మనిషి, నాబాలు తొందరపడేవాడు, నాబాలు దుర్భాషలు మాట్లాడతాడు, అవతల మనిషికి కోపం వచ్చేటట్లుగా తన యొక్క తీరు కనపడద్దు. అయితే నాబాలు భార్య చాలా గుణవతి, చాలా మంచి ఆమె, అందమైన ఆమె, ఆమె యొక్క మంచి కుటుంబంలో దేవుని పిల్లలలో వెతికిన ఆమె. అందుకనే నాబాలు చెడ్డవాడైనా నాబాలు భార్య ఆ భర్తను కాపాడుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ గయ్యాలు భార్య నీకున్నట్లయితే ఆమె ఎడల నీవు ఆ సంసారం చేయాలి అంటే నీవు చాలా భక్తిపరుడు అయి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ గయ్యాలు భార్యతో ఆ కుటుంబాన్ని కాపాడుకునే భర్త అయి ఉండాలి, భార్య అయి ఉండాలి. నాబాలు మంచోడు కాదు, అయినా నాబాలు భార్య ఆ కుటుంబాన్ని కాపాడుతూ ఉందనే మాట మీకు నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే భార్య దొరికిన వారికి మేలు దొరుకును. ఎంత మంచి మాటలో వింటున్నారా తమ్ముడు, చెల్లి? మరి నీ భార్య నీకు గుణవతి అయి దొరికినప్పుడు ఆమె వల్ల ఎంత లాభమో, ఎంత మేలు. మరి ఆమెని సక్రమంగా చూసుకుంటున్నావా, లేక ఆమెను అవమానపరుస్తున్నావా? ఒకవేళ ఆమెను ఏదైనా ఇబ్బంది పెడితే తప్పక ఆమె ఉసురు నీకు తగులుతుంది. ఆమెకు పుట్టిన పిల్లలు మరి ఎంతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళు ఉసురు కూడా నీకు తగులుతుంది. చాలామంది భర్తలు మరి వివాహం చేసుకునేటప్పుడు ఉన్న ప్రేమ రాను రాను ఉండదు. ఎందుకు అలాగని భార్యకి దూరం అవుతున్నా? అలాగ ఎందుకు ఆమెను హింసిస్తున్నా? ఆమె నివసించేది కాక ఆమెకి పుట్టిన నీ పిల్లలను కూడా ఎందుకు బాధ పెడుతున్నా? అలా బాధ పెట్టొద్దు తమ్ముడు. అలా బాధ పెడితే వాళ్ళ ఉసురు నీకు తప్పక తగులుతుంది. ఎందుకంటే భార్య దొరుకుట ఆమె ఎంతో మేలు. గుణవతి అయిన భార్య ముత్యముల కంటే అమూల్యమై ఉంది అంటున్నాడు. చూసారండి, నీవు సంపాదించే ఆస్తులన్నీ ఒకవైపున పెడితే ఆమె ద్వారా వచ్చే అమూల్యమైన ఆశీర్వాదం ఒకవైపున ఉంటుందనేది గుర్తు చేసుకో, మర్చిపోగా. ఎందుకంటే భార్యని బాధ పెట్టిన భర్త మంచివాడు కాడు. అలాగే భర్తకు కీడు చేసే భార్య కూడా మంచి ఆమె కాదు. అటివారు దేవునికి అసలు ఇష్టమయ్యే ఉండరని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. గమనించండి, మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రభు మనకెన్నో ఈ సామెతల గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. ఆయన మనకు తెలియపరిచే ప్రతి ఒక్క లేఖనం అది భార్య భర్తలకు ఎంతో విలువైనది. కనుక ఆ విలువైన ఆ యొక్క లేఖనాలను మీరు తెలుసుకోవాలి. చూసారా, దైవ గ్రంథంలో సామెతల గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనంలో, నీ యవ్వన కాలములో నీ భార్యని సంతోషపెట్టు అంటాడు దేవుడు. వింటున్నారా? భర్తలు ఏం చేయాలండి? భార్యని సంతోషపెట్టాలి, భార్యని ఏడిపించకూడదు, భార్యని దుఃఖపెట్టకూడదు, భార్యని విమర్శించకూడదు. అది చాలా పాపం కూడా. యవ్వన కాలమందు నీ భార్యని సంతోషపెట్టు, ఆమెని పరామర్శించు, ఆమెని పోషించు, ఆమెని నీవు గౌరవించు. అప్పుడు ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది, ఆ ఇల్లు చక్కగా వర్ధిల్లుతూ ఉంటుంది. 128వ కీర్తనలో ఒక మంచి భార్య భర్తలు ఉన్నారు, మీకు తెలుసు కదా. ఆ మంచి భార్య భర్తలు ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తున్నవారు ధన్యులు. నిశ్చయముగా వారి చేతులు కష్టార్జితం వారు అనుభవించెదరు,
వారు ధన్యులు, వారికి మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె కళకళలాడుతూ ఉంటారు. చూసారా, భార్య భర్తలు అంటే అలా ఉండాలి. వింటున్నారా తమ్ముడు, చెల్లి? ఆలోచించండి, మీ కుటుంబాల్లో ఎలా ఉన్నారు? మీ కుటుంబాల్లో ముందు చేసుకునేటప్పుడు, వివాహం చేసుకునేటప్పుడు ఎంతో ప్రేమగా ఉంటారు. రాను రాను ఎందుకు విడిపోతారు? అలా విడిపోవటం అనేది మంచిది కాదు. ఈరోజు ఈ భూమి మీద ఎంతోమంది భార్యాభర్తలు సమస్యల వల్లే కోర్టుకు వెళుతున్నారు. భార్యాభర్తలు సమస్య వల్లే బజారును పడి వాళ్ళ యొక్క కుటుంబ సమస్యలు అందరికీ చెప్పుకొని వేళన పడుతున్నారు, వెగతాళి పడుతున్నారు. అలా మంచిది కాదు, అది దేవునికి ఇష్టం కాదు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు. దేవుడు వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా దేవుడు స్వీకరించాడు కనుక వారిద్దరూ జీవితాంతరం ఒకరిని ఒకరు అర్థం చేసుకొని చక్కగా బ్రతకటం నేర్చుకోవాలని ప్రభువు పేరట మీకు తెలియపరుస్తున్నా. అందుకనే యవ్వన కాలమున నీ భార్యని సంతోషపెట్టాలి, ఆమెని దుఃఖ పెట్టకూడదు. ఆమె యందు నువ్వెంతో మేలు పొందాలి, నీ యందు ఆమె ఎంతో మేలు పొందాలి. అదే జీవితం, అదే కుటుంబం, అదే భార్య భర్తలు ఉండవలసిన ఒక మంచి విధానము అని నువ్వు తెలుసుకోవటానికి ఈ యొక్క సమయంలో దైవ గ్రంథంలో నుండి మీకు కొన్ని విషయాలు మేము తెలియపరుస్తున్నాం. ఈ మాటలు మీరు చక్కగా అర్థం చేసుకొని ప్రభువుని మహిమపరచటానికి, ఒకవేళ ఇప్పటి వరకు తెలియక నువ్వు వేరై ఉన్నావా, నీ భార్యకి దూరమై ఉన్నావా, నీ భర్తకు దూరమై ఉన్నావా, అలాగైతే తప్పు. ఇప్పుడే మీరిద్దరూ మరలా తిరిగి కలుసుకునండి. మీరిద్దరు వేకిభవించి చక్కగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. ఎందుకంటే మీ ఇద్దరిని విడదీసేది సైతానే గాని ఏ మనుషుడు కాదు. ఎందుకంటే సైతాను భార్యాభర్తలను విడదీస్తూ ఉంటాడు, భార్యాభర్తలను వేరు చేస్తూ ఉంటాడు. భార్యాభర్తలు బ్రతికే ఆ మంచి బ్రతుకు వానికి ఇష్టం ఉండదు. మొట్టమొదటగా ఏదోను తోటలో అవ్వ ఆదాము భార్యాభర్తలే కదా. దేవుడు వారిని భార్యాభర్తలుగా వారిని స్వీకరించి ఆ తోటని దేవుడు వారికి అప్పగించినప్పుడు వారు చక్కగా వర్ధిల్లుతూ మంచి ఆరోగ్యకరమైన భోజనం తింటూ, పండ్లు పొలాలు చక్కగా తింటూ హాయిగా దేవునితో మాట్లాడుతున్న టైంలో, వృద్ధిల్లుతున్న టైంలో ఆ సాతాను వచ్చాడా రాలేదా? ఆ సైతాను వచ్చి అవ్వకు అబద్ధపు మాటలు చెప్పాడు, దేవుని మీద అబద్ధంగా మాట్లాడాడు, ఆ కుటుంబాన్ని వేరు చేశాడు. వింటున్నారా? అలాగా ఎప్పుడైనా మీ భార్యాభర్తల మధ్యలో ఏదైనా సమస్య వస్తే, ఒక తగాదు వస్తే, ఒక అనుమానం వస్తే, వెంటనే అది సాతాను చేసే పని అని మీ ఇద్దరు కలిసి ఆ మొదటగా ఆ వివాహం రోజు ఎంత సంతోషంగా ఉన్నారో అదే సంతోషంగా మీ ఇద్దరు కలిసి ఏకీభవించి మీ ఇద్దరు ప్రార్థిస్తున్నప్పుడు సైతాను పారిపోతాడు. అదే కదా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు? కాబట్టి మీరు దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. వింటున్నారా చెల్లి, తమ్ముడు? ఆలోచించండి. లోకం భార్యాభర్తలు ఎంతో మంది ఇడిపోతున్నారు. మీరు ఇడిపోయినందున పిల్లలను దేశదిమ్మర్లుగా చేస్తున్నారు, దిక్కులేని పిల్లలుగా చేస్తున్నారు. వారిని పరామర్శించే వాళ్ళు లేరు, వాళ్ళకి అంత అన్నం పెట్టేవాళ్ళు లేరు, వాళ్ళకి అన్ని బట్టలు ఇచ్చేవాళ్ళు లేరు. లోకంలో ఎంతో మంది తల్లిదండ్రులు ఎందుకు పిల్లల్ని ఎలా పాడు చేసుకుంటున్నారు? ఆలోచించండి. పిల్లలు ఎందుకు దరిద్రులు అవుతున్నారు? పిల్లలకు ఎందుకు చక్కని బట్టలు లేవు, చక్కని చదువు లేదు, వాళ్ళ జీవితంలో కంటి నిండా నిద్ర, కడుపు నిండా అన్నం వాళ్ళకి జరుగుతుందా? ఎందుకు ఆ పిల్లల్ని కని ఆ విధంగా వాళ్ళని వేరు చేసి మీ ఇద్దరు వేరై లోకంలో మీరు చెడ్డవాళ్ళుగా అనిపించుకుంటున్నారు? ఇది కేవలం తప్పు అని మీకు నేను తెలియపరుస్తున్నా. బైబిల్ గ్రంథంలో మరొక చోట సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. ప్రియ సోదరి సోదరుడా, వింటున్నావా? నీ భార్య దేవుడు నీకు దానంగా ఇచ్చాడు, యోగ్యురాలుగా ఇచ్చాడు, గుణవతిగా ఇచ్చాడు. ఆమె నువ్వేం చేస్తున్నావు? ఆమెను ఎంత బాధ పెడుతున్నావు? నువ్వు ఒక మంచి ఉద్యోగం చేస్తున్నావని ఆమె నిన్ను మెచ్చి కోరి
ఆమె ఆమె యొక్క తల్లిదండ్రుల ద్వారా కట్నం ఇప్పించి అక్కడి నుంచి కొన్ని మంచి మంచి పనిముట్లు ఆమె ద్వారా నీ ఇంటికి తీసుకొచ్చి ఆమె నువ్వేం చేస్తున్నావు? ఈ దినాల్లో ఎంతో మంది వివాహం జరగక ముందు ఉన్న మాటలు, వివాహం జరిగిన ఆ కొత్తలో ఉన్న మాటలు తర్వాత లేవు. ఎంతో మంది ఇడి కాగితాలకి కోర్టుల వైపు తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ల వైపు తిరుగుతున్నారు, పెద్ద మనుషుల కోసం వెతుకుతున్నారు. ఇదేనా ఈ లోకంలో బ్రతికే బ్రతుకు? చెప్పండి, ఈ బ్రతుకు దేవునికి ఇష్టమా? ఇది నీకు ఇష్టమా? చెప్పు. నీ పిల్లలను దేశ దిమ్మరులుగా చేసి, నీ భార్యని అవమానపరిచి, ఆమెని వదిలేసి నువ్వెక్కడెక్కడో తిరుగుతూ ఉంటే మరి ఇది మంచిదని దేవుడు అంటాడా? సమాజం అంటదా? చెప్పండి. దయచేసి సుబుద్ధి గల భార్యని పరామర్శించు, సంతోషపెట్టు. ఎంతో మంది పురుషులు స్త్రీలను వేధిస్తున్నారు, స్త్రీలను కన్నీళ్లు పెట్టిస్తున్నారు, బాధ పెడుతున్నారు. అవసరమైతే వాళ్ళకు అడ్డం వస్తుందని ఆమెని ఊరేసి చంపుతున్నారు. ఇదేనా నువ్వు చేయాల్సిన పని? నీ భార్యని ఆఖరి వరకు కీడు చేయకుండా కాపాడుకోవాలి. నీ భర్తకు ఏ కీడు చేయకుండా చివరి వరకు నీవు ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు ఆయనకి కీడు చేయకుండా బ్రతకాలి. అది అసలైన మంచి బ్రతుకు. ప్రియ సోదరి సోదరుడా, వింటున్న నీవు ఇప్పుడే మనసు మార్చుకో. నీ భార్య మీద నీకు ప్రేమ కలగాలి, నీ భర్త మీద ప్రేమ కలగాలి. మీ ఇద్దరు మరలా కలుసుకొని పిల్లలను చక్కగా పోషించుకోవాలి, చక్కగా గౌరవించాలి, వారిని పరామర్శించాలి. అది మంచి కుటుంబం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనంలో ఈ కుటుంబం ఉంది. నీతిమంతులు ఇంటిలో గొప్ప ధననిధి ఉండును. మరి అలాంటి ఆశీర్వాదం నీకు కావాలంటే నీ తప్పులు తెలుసుకొని, నీ తప్పులు దేవుని దగ్గర ఒప్పుకొని మరలా చేయకుండా నువ్వు మారు మనసు పొందాలి. నీ మనస్సు మారాలి. నీ హృదయంలో ఏ కపటం ఉండకూడదు, ఏ కచ్చ విరోధం ఉండకూడదు. ఈ భూలోకంలో ఈరోజు భర్తలు లోపల భార్యల మీద కచ్చ పెట్టుకొని ఎంతో మంది చంపేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక భర్త భార్యని చంపి ముక్కలు ముక్కలుగా నరికాడు. ఇది ఎంత పాపమో, ఇది ఎంత దుర్మార్గం! ఇది చెయ్యొచ్చునా? మనిషి చేసే పనులేనా? మనిషి ఎందుకు భార్యని చంపాలి? ఎదుటి వాడిని ఎందుకు చంపాలి? తన యొక్క జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? తన యొక్క కుటుంబాన్ని తను ఎందుకు పాడు చేసుకోవాలి? ఇది పెద్ద నేరం. ఇది అలవాటైపోయింది లోకంలో. ప్రతి పురుషుడు పెళ్లి చేసుకోవటం, విడిచిపెట్టేయటం. ప్రతి స్త్రీ కొన్నాళ్ళు సంసారం చేయటం, ఏదో ఒకటి సమస్య పెట్టడం, ఆమె ఇడిపోవటం. ఇది అందరికీ ఒక సులకనగా చూసుకుంటున్నారు. దేవుని దృష్టిలో ఇది పెద్ద నేరం. దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. అందును బట్టి ప్రతి స్త్రీలు మంచి మనసుతో ఉండాలి. ప్రతి పురుషులు మంచి వాళ్ళు అవ్వాలి. నీ కుటుంబానికి మేలు చేసుకోవాలి, నీ పిల్లలకు మేలు చేసుకోవాలి, నీ భార్యకి మేలు చేసుకోవాలి, నీ భర్తకు మేలు చేసుకోవాలి. అది ఈ లోకంలో బ్రతకవలసిన ఒక మంచి బ్రతుకు. నజరేతు అనే ఊరిలో యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ కుమారుడుగా, యేసేపు కుమారుడుగా ఆయన దగ్గర 33 సంవత్సరాలు ఉన్నాడు కదా. ఆయనలో ఏ రవ్వంత పొరపాటు ఎవరైనా చూపించగలుగుతారా? ఆయన ఒక పురుషునికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే సర్వమానవాళ్ళు, సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ క్రీస్తు మాదిరిగా ఉన్నాడు. ఆయనను చూసైనా, ఆయన యొక్క నమోను తెలుసుకొనైనా, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఈరోజు నువ్వు తెలుసుకొని బ్రతకాలి. అదే విలువైన బ్రతుకు. అంతకు మించి దుర్మార్గంగా బ్రతికితే అది బ్రతుకు కాదు అని దేవుడు అంటున్నాడు. అందుకనే దైవ గ్రంథంలో ఎంతో మంది పురుషులు వాళ్ళ కుటుంబాలను గౌరవించి, భార్యలను గౌరవించి, పిల్లలను మంచి ప్రయోజకులను చేసుకున్నారు. చాలా గొప్ప పేరు పొందారు. దేవుని నామాన్ని మహింపరిచారు. దేవుడిచ్చిన ఈ జన్మలో వారు దేవుని యొక్క నియమాన్ని, వారికి అప్పగించిన ధర్మమును నెరవేర్చి వారు మళ్ళీ మంచి దాసులుగా, లేదు మంచి భక్తులుగా, మంచి మనిషిగా బ్రతికారు. అదేనండి మనిషిలో
మేలైనది. ఆస్తులు, అంతస్తులు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, మానభంగాలు విచ్చలవిడిగా మానవాడు చెడిపోతున్నాడు. భూలోకాన్ని పాడు చేశాడు మానవాడు. దేవుడు కోపపడతాడు. దయచేసి వింటున్నారా? ఎదుగో ఇప్పుడే నీ మనస్సు మార్చుకో. నీ భార్య సుబుద్ధి గలది, నీ భార్య గుణవతి, నీ భార్య నీకు తోటి సహాయము. నీ కష్టంలో ఆమె పాలు పంచుకునే ఆమె, నీ బాధలలో ఆమె నీకు తోడుగా ఉండి పరామర్శించే ఆమె. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న ఆ గుణవతిని చూడండి, ఆమె భర్తను చూడండి, ఆమె పిల్లలను చూడండి. కనుక ఆ విధంగా మీరు చక్కగా వర్ధిల్లాలి. ప్రభు రాకట సమీపంలోనికి వచ్చినది. ప్రభు రాకట్లో ఏ ఒక్క మనిషిని విడిచిపెట్టాడు ఆయన. నువ్వు చేసిన పొరపాటులన్నీ ప్రభు తీర్పులో నీ కళ్ళ ముందు కనిపించుతాయి. జాగ్రత్త పడదాం. ఎందుకు భార్యని బాధ పెట్టి, భర్తను బాధ పెట్టి, పిల్లలను పాడు చేసుకొని, జీవితాన్ని పాడు చేసుకొని, నీకున్న విల్లువ, నీకున్న ఇల్లు, నీకున్న ఆస్తి అంతా పాడు చేసుకొని కోర్టుకు వెళ్ళాలనా? అంత అవసరమా నీకు? చెప్పు. తప్పు కదా? జాగ్రత్తగా బ్రతకాలి, ఇలువుగా బ్రతకాలి. ఇలువుగా బ్రతికే జీవితమే నీ ఆస్తి. విలువగా బ్రతికే ఆ విలువైన కుటుంబమే దేవుని లోకంలో మరొక జన్మలో ఆయనిచ్చే నివాసాల్లో మీరు అక్కడ యుగయుగాలు ఉంటారు. అదేనండి మనిషి బ్రతకాల్సిన బ్రతుకు. అంతకు మించి మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు ఈ లోకంలో ఇష్టానుసారంగా విచ్చలవిడిగా పాపంలో మగ్గిపోతున్నావు. అంతా దుర్మార్గమే. దేవుడు నీ వైపు చూస్తే నీలో అంతా పాపమే కనిపిస్తావు. ఎక్కడ రొవ్వంత మంచి ఉన్నదా? ఆలోచించు. ఇప్పుడు దాకా నీ ఇష్టం వచ్చినట్టుగా తల్లిని కొట్టి, తండ్రిని కొట్టి, భార్యని కొట్టి, పిల్లలను కొట్టి, ఇరుగు పొరుగు వారితో చెడ్డవాడివని పేరు తెచ్చుకొని బ్రతుకుతున్నా. అది బతుకు కాదు. ఇప్పుడే మనసు మార్చుకో. నీ పాపములు క్షమించమని పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రా. నీతిమంతుడైన దేవుని దగ్గరికి రా. యోహానుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. అక్కడికి వచ్చి దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తాడు, పవిత్రురాలుగా చేస్తాడు. ఇప్పటి వరకు నీ కుటుంబానికి నువ్వు కీడు చేసుకుంటే ఆ కీడును తొలగించి ఇప్పుడే నీ కుటుంబానికి మేలు చేసేవానిగా, మంచివానిగా, మంచి కుమార్తెగా నిన్ను దేవుడు దీవిస్తాడు. దయచేసి ఇప్పుడుకైనా క్షమాపణ కోరుకో. ఇరుగు పొరుగు వారు నిన్ను చూసి రకరకాలుగా అనుకుంటున్నారు. నీ కుటుంబం పాడైపోతుందని అందరు నవ్వుతున్నారు, అందరూ వేళించేస్తున్నారు, వెగతాళి చేస్తున్నారు. దయచేసి ఇప్పుడుకైనా సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. దైవ గ్రంథంలో ఒక కుమారుడు తప్పిపోయాడు. అతడు తండ్రి దగ్గర కీడు చేశాడు, తండ్రి దగ్గర ఆస్తి పంచుకున్నాడు. అతడు దూరదేశం స్నేహితులతో వెళ్ళాడు, అక్కడ అంతా పాగొట్టుకున్నాడు. ఆ యొక్క స్నేహితులతో అతని యొక్క జీవితం పాడైపోయి, అతని ఆస్తి పాడైపోయి చివరికి తండ్రి దగ్గరికి రావటానికి క్షమాపణ అడుగుతున్నాడు. తండ్రి, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు. నా జీవితం పాడైపోయి, నా ఆస్తి పాడైపోయి, లోకంలో స్నేహితులు నమ్మాను, అందుకనే నేను ఈరోజు దేశదిమ్మన్నగా పాడైపోయాను, నన్ను క్షమించు అని తనున్న ఆ భయంకరమైన ఆ పాపముల నుండి, ఆ చీకటిలో నుండి, ఆ చెడు మార్గంలో నుండి దేవుని వైపుకు చేతులు చాపినప్పుడు దేవుడు అతన్ని కౌగిలించుకున్నాడు, దేవుడు అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. దేవుడు అతని మీద ఉన్న ఆ పాపపు మురికిని తీసేసి అతనికి తెల్ల వస్త్రాలు ధరించాడు, ఒక మంచి ఉంగరం పెట్టాడు, మంచి చెప్పులు తొడిగాడు, దేవుని ఇంట్లో అతన్ని చేర్చుకున్నాడు.
అలాగా నిన్ను కూడా చేర్చుకుంటాడు దేవుడు. నీ తప్పులు, నీ పాపములు క్షమాపణ కోరుకో దేవుని దగ్గర. దేవుడు సృష్టికర్త, సర్వేశ్వరుడు, సృష్టిని చేసినవాడు, భూమిని చేసినవాడు, సముద్రాలు, జలరాశులు, ఆకాశ పక్షులు, సమస్త జీవరాశులను పోషిస్తున్న ఆ పరమ తండ్రి దగ్గరికి రావటానికి ఇంకెందుకు ఆలస్యం? ఉన్నది పాపం అనే చీకటిలో, శాపం అనే చీకటిలో ఉన్నా, భయంకరంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నా. నీ కుటుంబంలో నీ భార్య దూరం అయిపోయింది, నీ పిల్లలు దూరం అయిపోయారు, నీ ఆస్తి అంతా పాడైపోయింది, నీకున్న పరువు పోయింది, నిన్ను అందరూ వేళ్ళని చేస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, తండ్రి దగ్గరికి రా, క్షమాపణ కోరుకో. ప్రభు నిన్ను కాపాడుతాడు. ప్రభు నిన్ను మరలా మంచి కుమారునిగా చేస్తాడు, మంచి కుమార్తెనిగా చేస్తాడు. నీకు మంచి మరలా పోగొట్టుకున్న ఆస్తి అంతకంటే రెండంతలుగా ఇస్తాడు. కనుక ఇప్పుడే మారు మనసు పొందు, క్షమాపణ కోరుకో, తండ్రి క్షమిస్తాడు. సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు ప్రేమ గలవాడు, జాలి గలవాడు, దయగలవాడు. నువ్వు చెడిపోతుంటే ఆయన బాధపడేవాడు. దయచేసి ఇప్పుడుకైనా తండ్రికి దూరం అవ్వకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు. జన్మనిచ్చిన తండ్రి, రూపమిచ్చిన తండ్రి, ఆత్మ ఇచ్చిన తండ్రి, భూలోకాన్ని ఇచ్చిన తండ్రి, ఈ ఆకాశాలు ఇచ్చిన తండ్రి ఆయన్ని మర్చిపోతే ఒక గొప్ప నేరం. ఆయన దగ్గరికి తిరిగి మరలా వస్తే 1000 తరాలు ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలతో నీవు నీ పిల్లలు మరలా వర్ధిల్లాలని, మరలా నీ ఉద్యోగంలోకి నువ్వు జాయిన్ అవ్వాలి, నీ యొక్క వ్యవసాయంలో చక్కగా పనిచేసుకోవాలి, నీ చేతి పనులలో నువ్వు చక్కగా వర్ధిల్లాలి, నీ భార్యని ప్రేమించి గౌరవించి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవటానికి తండ్రి దగ్గరికి తిరిగిరా, చేతులు చాపు. ఆయన నిన్ను వెతుకొని కౌగిలించుకొని నీ తల మీద చేయి పెట్టి నిన్ను ఆశీర్వదించి సర్వసంపదలు ఇవ్వగల దేవుడు. ఆయన దగ్గర ఏది కొదువుగా ఉంది? అందును బట్టి ప్రియ సోదరి సోదరుడు ఆలోచించు. మీ కొరకు నేను ప్రార్థించబోతూ ఉన్నాను. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులని ఒప్పుకో, క్షమాపణ కోరుకో. ఆయన దగ్గర ఏ రవ్వంత పొరపాటు కూడా దాచుకోకూడదు. నీ పాపములు ఒప్పుకుని నీ ఎడల నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. మంచి ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. దేవుడు నిన్ను సమస్త జనుల కంటే వెచ్చిస్తాడు. ఆయన్ని నమ్ముకో. దేవా నీకు స్తోత్రాలు అయ్యా. ఈ సమయమందు భార్య భర్తలు ఈ లోకంలో బ్రతకవలసిన ఒక విధానం. భార్య గుణవతి అయితే భర్త నమ్మకస్తుడు కావాలి. తండ్రి ఒకవేళ భార్య గయ్యాలదైతే భర్త మంచి ప్రార్థనాపరుడు కావాలి, మంచి తగ్గింపు జీవితం గలవాడు కావాలి. ఆ భార్యని చక్కగా కాపాడుకొని ఆమెకి పుట్టిన బిడ్డలను పరామర్శించి పోషించే భర్త కావాలి. నాబాలు మంచివాడు కాదు, ఆయన భార్య చాలా మంచి ఆమెని బట్టి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాడు తండ్రి. రూతు యోగ్యురాలు, ఆమె భర్త చిన్నతనంలో చనిపోయాడు, అది నీకు తెలుసు తండ్రి. ఆమె ఎంతో నిన్ను మహిమపరుచు. అలాగే గనురాలైన స్త్రీ, ప్రభువా నీ నామాన్ని గణపరుస్తావు. ఇంకా నాయన రాహేలు ఎంతో మంచి ఆమె. ఇంకా రిపుక తండ్రి, శారమ్మ తండ్రి ఎంతో మంచివాడు. మొట్టమొదటిగా ఆదాము ఎముకలో నుండి తీసిన ఆ అవ్వ కూడా ఎంతో మంచి ఆమె, అందమైన ఆమె. కానీ ఆమె సైతాను మాటలిని పడిపోయి తండ్రి. లోకంలో ఏ స్త్రీలు పడిపోకూడదు, ఏ పురుషులు భార్యకి మోసం చేయకూడదు, ఏ కుటుంబంలో అన్యాయం జరగకూడదు. ఈ సర్వలోక మానవాళ్ళ కుటుంబాలు వర్ధిల్లాలి, వాళ్ళ పిల్లలు వర్ధిల్లాలి, వాళ్ళ భార్యలు వర్ధిల్లాలి, వాళ్ళ భర్తలు కూడా వర్ధిల్లాలి. ఇప్పుడే క్షమాపణ కోరుకుంటున్నారు. ఇదిగో మేము ప్రార్థిస్తుండగా ప్రభువా వారికి మారు మనసును కలుగుచు. విడిపోయిన భార్య భర్తలు సమాధాన పడాలి, కోర్టుకెళ్ళిన భార్య భర్తలు మళ్ళా సమాధాన పడాలి, పంచాయతీలు పెడుతున్న భార్య భర్తలు మళ్ళా సమాధాన పడి కుటుంబంలో గుణవతిగా, జ్ఞానము కలిగిన కుమారుడుగా, కుటుంబాన్ని గౌరవార్థంగా కాపాడుకునే ఒక మంచి ఇల్లాలు, మంచి నమ్మకస్తుడైన భర్త ఇప్పుడే వాళ్ళు మార్చబడాలని
యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుడు మనకు తోడయి ఉండునుగాక. ఆమేన్.